వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆదివారం మన బూతు మన భవిష్యత్తు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బూత్ ఇన్ఛార్జీలకు ఐడి కార్డులు అందజేశారు. భవిష్యత్తుకు గ్యారంటీ టార్గెట్ ఫిల్ చేసిన వారిని అయ్యన్న దుశ్శాలువాలతోటి సత్కరించారు. వారిని అభినందించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడాలని, నర్సీపట్నం టౌన్ నుండి అధిక మెజారిటీతో అయ్యన్నను గెలిపించుకోవాలని చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు. కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, రాబోయే 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఈ సందర్భంగా అన్నారు. మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ప్రతిసారి తన గెలుపుకు నర్సీపట్నం మున్సిపాలిటీ మెజారిటీ తీసుకొచ్చిందని, ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో మున్సిపాలిటీలో తీసుకురావాలని అన్నారు. నర్సీపట్నం అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని అన్నారు. రేపు జరగబోయే నారా లోకేష్ శంకరావం బహిరంగ సభను అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రామరాజు అప్పల్ సత్రమున కృష్ణాపురం. దీనికి ఒక బూత్ ఇన్ఛార్జే కాదు, నాయకులు కానీ 150వ బూతు లావేటి అప్పారావు. క్యాంప్ లో ఉన్నారంట. ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ రండి, మీకు ఇచ్చేసండి. నాకు కూడా పార్టీలో చిన్న చిన్న అన్యాయాలు జరుగుతున్నా ఇంత గట్టిగా ఓర్చుకొని నిలబడుతున్నామంటే నర్సీపట్నం అనే ఒక్క వీక్ పాయింట్ మాకుంది కాబట్టే మేము నిలబడుతున్నాం. 5 నిమిషాల పని. అయ్యా నాకు నర్సీపట్నం వద్దు, ఇంకో నియోజకవర్గం ఇవ్వండి అంటే అయ్యన్న పోతు గారి కళ్ళు కత్తుకొని ఇస్తారు. కానీ ఆయన ఒకటే మాట అన్నాడు, నాతో అన్నాడు, తమ్ముడితో అన్నాడు, ఆయన అన్నాడు, అమ్మతో చెప్పాడు. ఆయన ఉన్నప్పుడు కూడా చెప్తాను, ఎందుకంటే ఆయన నేను మాటలు ఇయ్యి చచ్చి వరకు ఒకే నియోజకవర్గంలో ఉండాలిరా, ఒకే జెండా కప్పుకొని బతకాలి తప్ప నీతిమాల రాజకీయం మాత్రం చేయొద్దని చెప్పిన మంత్రి గారికో తెలుగుదేశం పార్టీకో కాదు, మళ్ళీ నర్సీపట్నానికి కొత్త నిర్వచనం తెచ్చే ఎలక్షన్ ఇది. పాత నీరునంతా కాలుతో తన్ని కొత్తగా ఒక ప్లాట్ఫామ్ అయిపోతున్నాం 82 తర్వాత. అలాంటి ఎలక్షన్ ఇది. అది మీ చేతుల మీద జరగబోతుంది. కాబట్టి మీ అందరినీ అడుగుతుంది ఒకటే, మీ బూత్ లో మీ భవిష్యత్ తెచ్చుకోండి, మీ మెజార్టీ తెచ్చుకోండి. దాని తర్వాత విజయ్ కాలర్ పట్టుకొని నేను మెజార్టీ తెచ్చాను, నాకు ఈ పని చేస్తావా సస్తావా అని అడిగినా కూడా నేను బాధపడనని చెప్పి సందర్భంగా క్షమణీయంగా మనం చేసుకుంటాను. నేను 1983లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అంటే 40 సంవత్సరాల క్రితం. నందమూరి తారక రామారావు పెద్ద ఆయన ఆ రోజు పిలిపించి 25 సంవత్సరాలు నాకు ఆ రోజు చిన్న వయసులో పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇవి చాలా మంది కుర్రవాళ్ళు ఉంటారు, తెలియపోవచ్చు, కానీ పెద్దవాళ్ళందరికీ తెలుసు. వీధి మీద ఉన్న అయ్యన్న కానీ పెద్ద ఆ రోజు అందరూ ఉన్నారు. అన్నయ్య మంత్రి, తమ్ముడు జిల్లా పరిషత్ చైర్మన్. జిల్లా అంతా వాళ్ళ గ్రిప్పులో ఉంది. ఆ రోజు చాలామంది చెప్పారు, పెద్దవాళ్ళతో ఢీక్కుంటున్నాం ఆలోచించి అన్నారు నన్ను. సరే గెలిస్తే అది గ్రేటు, ఓడిపోతే ఆ పెద్దవాళ్ళు ఢీక్కున్నారు కుర్రోడు అనుకుంటే అది వేరే కదా నాకు అన్నాను. మొత్తమే పోటీ చేసాం, గెలిచాం. ఎందుకు చెప్తున్నట్టు ఆట, నేను పోటీ చేసిన దగ్గర నుంచి 47 సంవత్సరాల్లో 11 సార్లు పోటీ చేశాను. నేను 11 సార్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, మండల ఎలక్షన్లు, జిల్లా పరిషత్ ఎలక్షన్ అన్నీ చూసుకుంటే 20 సార్లు పోటీ చేసి ఉంటాం మనం. కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.